ఫ్రెండ్స్, ఈమె అడవిలో నుండి తెచ్చిన ఒక బొమ్మని తన ఇంటి వెనకాల మట్టిలో పూజ చేస్తుంది. దాని తర్వాత రోజు నుండి ఊరిలో ఒక మహమ్మారి సోకుతుంది అండ్ సడన్ గా జనాలందరూ చనిపోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ విషయం ఊరి ప్రెసిడెంట్ కి తెలుస్తుంది. కానీ ఈ ప్రెసిడెంట్ కి కూడా ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. దీని వల్ల ప్రతిరోజు కొత్త కొత్త జంతువుల శవాలు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ప్రెసిడెంట్ చిన్న కొడుకుని పూజ చేయమని చెప్తారు. ఇంకా ఆ రోజు రాత్రి తన నాన్నతో కలిసి పూజ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు అడవిలో నుండి ఒక పాము అక్కడికి వచ్చి వీళ్ళ నాన్నని కాటేస్తుంది. దీని వల్ల వీళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. ఇంకా తర్వాత రోజు ఆ ప్రెసిడెంట్ అంత్యక్రియలు చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో పై నుండి రాళ్ల వర్షం కురుస్తుందని సడన్ గా వాళ్ళ ఇంట్లో మంటలు అంటుకుంటాయని చూసి ఈ వ్యక్తికి అర్థమైపోతుంది ఎవరో ఊరి మీద చేతబడి చేశారో. అందుకే ఈ వ్యక్తి తన శత్రువులందరినీ పట్టుకొని కొడుతూ ఉంటాడు. అండ్ ఊరి వాళ్ళతో కలిసి పక్కనే ఒక దీవిలో ఉండే జనాల మీద అటాక్ చేపిస్తాడు. దీని వల్ల చాలా మంది దీవి జనం చనిపోతారు. ఇంకా వీళ్ళలో ఒక ఆమె గట్టిగా అరుస్తూ దయ్యాన్ని అక్కడికి పిలవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా చూసిన ఆ చోటు మొత్తం చీకటితో నిండిపోతుంది. అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి వీళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోతారు. అండ్ అప్పుడే ఈ వ్యక్తికి ఆ దయ్యం కనిపిస్తుంది.